చట్నీకి అయితే డైరెక్ట్గా ఇలా వేసి పట్టిద్ది. ఆకుకూర చేసి 5 రూపీస్కి ఆనియన్స్ పెట్టి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో అయితే సాటర్డే వ్లాగ్ అండి. మార్నింగు పూజ అయితే చేస్తున్నా. శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలో పూజ చేస్తే చాలా ఇష్టం అనేసి ఇది 7వ వారం అండి. స్పెషల్గా నేనేమీ మొక్కోలేదు. కాకపోతే చాలామంది 7 ప్రమిదలు చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా సింగిల్గా చేశాను. నార్మల్గా దీపాలు కూడా పెట్టాను. ఇంకా పూలతో మంచిగా అలంకరించి దీపారాజన అయితే చేశాను. ప్రతి శనివారం తులసి మాల కూడా వేస్తాను. మీరు అంతకుముందు వీడియోలో చూశారు కదా. ఈసారి అయితే వెళ్ళలేదండి, ఎందుకంటే అపార్ట్మెంట్ కదా, కింద తక్కువ మొక్కలు ఉంటాయి, అందరూ తీసుకొని వెళ్తారు. ఇంకా ఈరోజైతే పూలతోనే అలంకరించి పూజ అయితే చేశాను. ఇట్లా ఉదయం ఇంట్లో పూజ చేస్తే మనకు తెలియకుండానే మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. డైలీ దీపం పెట్టుకుంటే ఇంకా మంచిదండి. కాకపోతే ఉదయం అందరికీ లంచ్ బాక్స్ చేసే టైం లేక ఉంటారు. కాకపోతే వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా కొంచెం నిదానంగా అయినా పూజ చేసుకుంటే ఓకే. మరి ఎర్లీ మార్నింగ్ కుదరకపోయినా తర్వాత చేసుకుంటే ఇంట్లో మనకు తెలియకుండానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మిక్సీ జారు ఇప్పుడు దేవుడికి పిండి పట్టాయి కదా, ప్రమిద చేయాలని, అదనమాట. ఇప్పుడు గోంగూర చేయాలండి. ఎప్పుడు గోంగూర పప్పు, గోంగూర పచ్చడి. ఈరోజు కొంచెం అంటే వేపుడులాగా చేస్తాం కదా, ఎక్కువ ఆనియన్స్ వేసేసి అట్లా చేద్దామనేసి వాటర్లో వేసాను. మనం ఆకుకూర చేయాలనుకున్న రోజు కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే ఇవి ఆకులు కట్ చేయటం, ఏమన్నా పురుగు అటువంటివి ఉన్నా చూసుకోవాలి కదా, మచ్చలున్న ఆకులు చాలా టైం పట్టిద్ది ఆకుకూర చేసే రోజు. వీటిని అన్నిటిని క్లీన్ చేయటమే చాలా టైం పట్టిద్ది, కానీ ఆకుకూర తింటే చాలా మంచిది. ఇంకా ఐరన్ ఎక్కువ ఉండిద్ది గోంగూరలో అయితే. నేను గోంగూర బాగా వాడతాను, మీకు చాలా వీడియోస్లో చూపించా కదా. ఎక్కువ ఆకుకూర ఉండేటట్టు చూస్తాను. దీనికి బాగా ఇసుకుందండి, అంటే వేరులతో సహా తీస్తారు కదా మొక్కలు, ఇంకా వేర్లకున్న మట్టి అంతా ఇట్లా మొక్కలకు అంటుకొని పోయిద్ది అనుకుంటా. ఎక్కువ వాటర్ వేసేసి 2-3 సార్లు ఇట్లా జాడిస్తే ఇసుకంతా అడుగున ఉండిపోయిద్ది. కొంచెం వేపుడులా చేయాలంటే తడి ఉండకూడదు కదా. ఇప్పుడు కాటన్ క్లాత్ మీద ఆరబెడతాను. ఈలోపు చక్కగా ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటే కొంచెం ఈ తడి అంతా పోయిద్ది. ఆకుకూర ఎంత కట్ చేసినా కూడా కర్రీ అయిపోయేపాటికి చాలా తక్కువ అయింది. ఎక్కువ చేసుకోవాలి ఆకుకూర చేసిన రోజు మాత్రం. తోటకూర ఫ్రై చేసినా చూడండి మగ్గిపోయేపాటికి ఎంతో అవ్వదు అసలు. చట్నీకి అయితే డైరెక్ట్గా ఇలా వేసేస్తే బాగుంటుంది. ఆనియన్స్తో చేసేటప్పుడు అయితే మరీ వాటర్ లాగా ఉండకూడదు. ఈలో ఉల్లిపాయలు కట్ చేస్తా. ఇంత పెద్ద స్లిప్ చూసి ఎన్నో సరుకులు పెట్టానని అసలు అనుకోమాకండి. జియో మార్ట్లో ఉల్లిపాయలు 5 రూపీస్కే వస్తాయి అన్నమాట. అందుకోసం ఉల్లిపాయలే అన్నమాట ఆర్డర్ పెట్టాను. మామూలుగా అయితే ఇప్పుడు మనకి 25 రూపీస్ ఉంది మార్కెట్లో కానీ బయట షాపుల్లో కానీ. చూసారా 5 రూపీస్కి వచ్చేసి అప్డేట్ అవ్వాలి. అలాగే కందిపప్పు, ఆయిల్ అందరికీ తెలిసే ఉంటుంది. నేనే అప్డేట్ అవ్వను అని కామెంట్లు చేస్తారు మా ఫ్రెండ్స్. మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ 5 రూపీస్కి ఉల్లిపాయలు తెచ్చుకుంటున్నారు జియో మార్ట్లో పెట్టి. ఒకవేళ మీకు తెలియకపోతే పెట్టుకోండి.
ఉల్లిపాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. 5 రూపీస్కి వస్తున్నాయి అని బాగోలేదు అనుకోమాకండి, బయట వాటికన్నా ఇంకా బాగుంటాయి. పెద్ద పెద్ద ఉన్నాయి. వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఇలానే ఆర్డర్ పెట్టుకుంటున్నారు 5 రూపీస్కి. చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఈ మధ్య 1 మంత్ నుంచి 1 కేజీ ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్ నుంచి పెట్టుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని పెట్టుకోండి. చక్కగా 5 రూపీస్కే అంత పెద్ద పెద్ద ఆనియన్స్ వచ్చినాయో చూసారా. చాలా రోజులు అయిపోయిందండి గోంగూర ఇలా ప్రిపేర్ చేయక. ఉదయం టైం ఉండదు కదా, ఎక్కువ పప్పు వేస్తాను, లేకపోతే ఈవినింగ్ టైంలో అయితే రోటి పచ్చడి చేస్తాను. ఇట్లా ఆనియన్స్ వేస్ట్ చేస్తే ప్రదీప్ తినడనేసి ఎక్కువ ప్రిపేర్ చేయను నేను. గోంగూర కానీ తోటకూర కానీ వారంలో కనీసం 2 సార్లన్నా తీసుకోవాలి. ఆకుకూరలు డైలీ తీసుకున్నా కూడా ఓకే. ఎక్కువ గోంగూర ఉండి ముందు రోజు మంచిగా వాష్ చేసేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసి ఉదయం కర్రీ ఇలా చేసుకుంటే బాగుండిద్ది. ముద్ద ముద్దగా లేకుండా మంచిగా పొడిగా వచ్చిద్ది అనమాట. దీనికి ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరమైద్ది. చాలామంది కార్తీక మాసంలో అయితే డైలీ ఎర్లీగా లేచి పూజ అయితే చేసుకున్నారు. నేను కూడా చేశానండి. కార్తీక సోమవారాలు ఉపవాసాలు కూడా ఉన్నాను. ఇంకా అది మనకి దాటిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయాలంటే చాలా బద్ధకంగా ఉంది. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత చేయొచ్చులే అనేసి అనుకుంటూ ఉంటాము. ఈరోజైతే ఇంకా శనివారం కాబట్టి నేను కూడా ఎర్లీగా పూజ చేశాను. పిండి ప్రమిదతో చేసిన రోజైతే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఈసారి శనివారం ఎక్కువ 7 శనివారాలు అందరూ చేస్తూ ఉన్నారు కదా, అందరూ చేస్తున్నారు చాలా మంచిదనేసి, ఏదో మనం మొక్కున్నామని కాదులే కానీ నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆ దేవుడు అనుగ్రహం కావాలి మనకి. టైము అవి లేవు అని ఆగిపోకుండా దేవుడు దయ ఉంటే చక్కగా చేసుకోవచ్చు. నేను కూడా ఇంక ఈసారి శనివారం నుంచి అలా చేద్దాం అనుకుంటున్నా. 7 ప్రమిదలు చేయాలి, 7 ఒత్తులు వేయాలి, అలాగే ప్రసాదాలు కూడా 7 ప్రిపేర్ చేయాలని చెప్తూ ఉన్నారు చాలామంది. అవన్నీ పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకొని స్టార్ట్ చేయాలండి. మళ్ళీ మనకి ఏదన్నా తెలియక చేయకపోయినా కూడా అయ్యో ఇది నేను చేయలేదే అని అనిపించిద్ది. అందుకోసం కొంచెం భయంగా ఉందన్నమాట. అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ గోంగూర కర్రీ కోసం రెడ్ చిల్లీ పౌడర్ డైరెక్ట్గా అలా వేయకుండా మిక్సీ జార్లో కానీ ఇట్లా రోట్లో కానీ వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసేసి కొంచెం జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి కొంచెం దంచి ముద్ద వేస్తే బాగుండిద్ది. నేను పుల్లటి గోంగూర ఒక కట్ట, నార్మల్ గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. కొంచెం పుల్లగా ఉండాలనుకునే వాళ్ళు కొండ గోంగూర అంటూ ఉంటారు కదా, అది యూజ్ చేస్తారు. నేను అది ఒక కట్ట, ఇది ఒక కట్ట తీసుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కువ ఇది ప్రిపేర్ చేసేవాళ్ళండి. పొలాల్లో గోంగూర మొక్కలు ఒక సాలులాగా పెట్టేసేవాళ్ళు. ఎక్కువ గోంగూర ఉండిద్ది కదా, చక్కగా తీసుకొచ్చి క్లీన్ చేసి కడిగి ఆరబెట్టేసేవాళ్ళు. ఇంకా తెల్లారి చేసేవాళ్ళనమాట. బాగా వడపడిపోయిద్ది కదా ఆకు. వడపడిపోయిన ఆకుతో చేస్తే ఈ కర్రీ పొడి పొడిగా వచ్చి బాగుండిద్ది. ఇట్లా అప్పటికప్పుడు తీసుకొచ్చి చేస్తే కొంచెం ముద్దలాగా వచ్చిద్ది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే తక్కువే పట్టిద్ది కానీ ఉప్పు కారం కొంచెం ఎక్కువ పట్టిద్దండి. గోంగూర పులుపుగా ఉంటుంది కదా, అందుకోసమే అది కొంచెం కవర్ అవ్వటానికి పులుపు ఎక్కువ. ఆనియన్స్ పోపు దినుసులు ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కర్రీస్లో చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఎక్కువ కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసి తర్వాత ఈ గోంగూర అయితే యాడ్ చేయాలి. సారీ అండి, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దంచిపెట్టిన రెడ్ చిల్లీ పౌడర్ ముద్ద ఉంది కదా, వెల్లుల్లిపాయ ముద్ద, అది వేసి తర్వాత గోంగూర వేస్తే చూడండి, జస్ట్ అట్లా 2 మినిట్స్ ఉంచామంటే ఆకుకూర దగ్గరకు వచ్చి భలేగా మగ్గిపోయిద్ది. ఇలా చేసుకోవాలంటే ఎక్కువ గోంగూర ఉండాలి. అదే చెప్పాను కదా ఇందాక. తోటకూర చేసుకున్నా కూడా అంతే, ఎక్కువ తోటకూర చేసుకోవాలి, చాలా దగ్గరకు వచ్చేసిద్ది. మూత పెట్టపోయినా కూడా ఈజీగా మగ్గిపోయిద్దండి. అడుగు కూడా అస్సలు అంటుకోదు. మనం సిమ్లో పెట్టేసామంటే ఇంకా
ఆకుకూరలో ఉండే వాటర్తోనే ఆకుకూర అంతా బాగా మగ్గిపోయిద్ది. ఇంకా వాటర్ అటువంటిది కూడా ఏమి వేయకూడదు. భలే ఈజీగా అయిపోయిద్దండి. చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి. టేస్ట్ కూడా బాగుండిద్దండి. ఎప్పుడన్నా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయినట్టే. తర్వాత పులిహోర ప్రిపేర్ చేశాను. ఇదైతే లెమన్‌తో చేశాను. మాస్టర్ నిన్న లెమన్స్ తీసుకొచ్చారు. ఆ లెమన్స్ అసలు చిన్నపాటి జాంకాయ సైజ్ అంత ఉన్నాయండి ఒక్కొక్కటి. నేను కవర్ చూసి జాంకాయలా? నిమ్మకాయలా? అని అడిగాను. అంతంత ఉన్నాయి. ఆహ్, ఒక కాయ అలాగే ఇంకో దాంట్లో హాఫ్ ఏస్తేనే సరిపోయింది. చాలా బాగా రసం వచ్చిందనమాట. ఇలా పిండుతుంటే వాటరు ఎవరన్నా ఇంజెక్షన్ ద్వారా ఎక్కిచ్చారా అనేటట్టు అంత వచ్చిందనమాట. చలికాలం గదా! నిమ్మకాయలు బావుంటాయి. సమ్మర్‌లో ఎక్కువ యూజ్ చేస్తాము. కానీ అస్సలు రసమే ఉండదప్పుడు. ఇంకా సాల్టు, పసుపు అలాగే కొంచెం ఆయిలేసి కలిపాను. క్యారెట్ తురుము గూడా వేశానండి. ఇప్పుడైతే ఇంక పోపు పెట్టాలి. ఎప్పుడన్నా ఇడ్లీ పిండి గానీ, దోస పిండి గానీ లేకపోతే నేను గోధుర ఉప్మా, పెసరట్టు ఎక్కువ శాతం ఏస్తాను. ఇంకా ఈరోజు పులిహోర చేయమని చెప్పారు. ఉదయం చింతపండు ఉడకబెట్టేసి చేస్తే ఇంకా బాగా లేట్ అయిపోయిద్దని నిమ్మకాయలుంటే ఇంకా లెమన్ రైస్ చేశాననమాట. లెమన్ రైస్ అయితే కొంచెం క్యారెట్ అవి వేసుకుంటే బావుండిద్ది. పోపు దినుసులు గూడా ఎక్కువుండాలండి. చాలామందైతే పల్లీలు కూడా వేస్తారు. నాకు కూడా చాలా ఇష్టం పల్లీలు. వీళ్ళు తినరనేసి నేను వాడను. ఇంకా మినపప్పు, శనగపప్పు, అల్లం, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేశాను. ఇది ఇంగువ పౌడర్ అనమాట. ఇంగువ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం కదా! వైట్‌గా ఉండిద్ది అదైతే కాదు. చిన్నప్పుడు వేరే కలర్‌లో ఉండేది. ఇది ప్రకృతి ఆశ్రమం అనేసి ఒక షాప్ ఉండిద్ది. అక్కడ అన్నీ న్యాచురల్‌యి దొరుకుతాయి. పసుపు, ఇంగువ మాత్రం నేను అక్కడ తీసుకొస్తాను. పసుపు కూడా ప్యూర్‌గా ఉండిద్దనమాట. చాలా ప్యూర్‌గా మంచిగా అరోమా కూడా చాలా బావుండిద్ది. కలర్ చూసారా ఎలా ఉందో? ఇంగువ పొడి కూడా చూసారా? మన చిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. అక్కడ అన్నీ ఆర్గానిక్ దొరుకుతాయండి. ఆర్గానిక్ షాపు. ఎక్కువ శాతం ఇంగువ, పసుపు అటువంటివి నేను అక్కడే తీసుకొస్తాను. యాలకుల పొడి కూడా ఉండిద్ది. ఎంత మంచి అరోమా వచ్చిద్దో. బయట తీసుకునే వాటికి, వీటికి చాలా డిఫరెంటు ఈజీగా తెలిసిపోయిద్ది. ఇంక ఈ గోధుమలు, రాగులు నిన్న చూపిచ్చా గదా! కడిగి ఎండబెట్టేశానని. పచ్చజొన్నలు, గోధుమలు, రాగులు వేశాను. ఇంకా ఇవైతే ఇప్పుడు మిల్లు పట్టించాలనేసి వేశాను. ప్రదీప్ తీసుకొని వెళ్ళి మిల్లయితే పట్టించుకొని వచ్చేసాడనమాట. గోధుమ పిండి వచ్చింది. ముందుగానే పట్టించి స్టోర్ చేసుకుంటే ఉండిద్దనేసి పంపించాను. మరీ ఎక్కువ ఎక్కువ కేజీలుంటే మళ్ళా పురుగొచ్చేసిద్ది గదా! 2 కేజీలు గోధుమలు అవన్నీ కలిపి ఒక హాఫ్ కేజీ అలా ఉన్నాయండి. ఇప్పుడే వచ్చాడు తీసుకొని ఇంకా మూత తీసి పక్కన పెట్టాను. బాగా వేడిగా ఉండిద్ది గదా! మిల్లు పట్టించగానే. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.